ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43 వచనాల వరకు ధ్యానించుకుందాం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి బోధించే తన బోధనల్లో ప్రాముఖ్యమైన బోధన ఏమిటి అంటే, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి. చాలామంది ప్రారంభంలోనే యేసు ప్రభువారి యొక్క మాటను బట్టి మార్పు పొందుతూ వచ్చారు. కొందరైతే సగములో. ఇక్కడ మనం చూస్తున్న ఈ దృశ్యములో యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు, ఆయన కుడివైపు ఒకరు, ఎడం వైపు ఒకరు, సిలువ పైన వేలాడదీయబడి ఆ దినాన వారు శిక్ష విధించబడి ఉన్నారు. అయితే ఒకడు యేసు ప్రభుతో వారు ఏమంటున్నాడు అంటే, నువ్వు క్రీస్తు కదా. క్రీస్తు అంటే అభిషిక్తుడు, రక్షకుడు. మరి నీవు రక్షించడానికి వచ్చిన రక్షకుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించుమని అందరితో పాటు ఈయన ఎగతళిగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు వాస్తవానికి రక్షించే రక్షకుడు. ఆయన అభిషేకించబడి లోకానికి వచ్చాడు. ఎంతోమంది జీవితాలను రక్షించినటువంటి రక్షకుడు ఆయన. అయితే ప్రధాన యాజకులు, శాస్త్రులు అనేక మంది ఆయన పట్ల వివిధమైన విరుద్ధ భావముతో ఆయనను ఎంతగానో మరి విమర్శించి సిలువ పైన తనకు హతమార్చి ఉన్నారు. అయితే ఆ నేరస్తులలో ఎవరి మధ్య ఆయన సిలువ పైన వేలాడుతున్నాడు? అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించుము అని చెప్పి క్రీస్తు ప్రభును ఆయన ఎగతళిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరొక వైపు ఉన్నటువంటి రెండో ఆ దొంగ నేరస్తుడు, ఆ మొదటి ఎవరైతే విమర్శిస్తున్నాడో ఆ విమర్శించే నేరస్తునికి గద్దించి, కోపగించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు, నువ్వు అదే సిలువ పైన ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? గమనించండి, తన చివరి క్షణాల్లో హృదయంలో ఒక మార్పు కలిగింది. ఆయన అంటున్నాడు, మనము అదే శిక్ష విధిలో ఉన్నాం, మనం కూడా సిలువ పైన వేలాడుతున్నాం, మనకు నేరారోపణ చేయబడి మనము ఈ సిలువ పైన వేలాడుతున్నాం. అయితే కనీసం నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడుతున్న ఏ వ్యక్తి ఇతరులకు దూషించరాదు. దేవునికి భయపడుతున్న ఏ వ్యక్తి తోటి వ్యక్తిని విమర్శించరాదు. దేవునికి భయపడుతున్న ఏ వ్యక్తి తన తోటి వారికి ఎలాంటి అబండాలు వేయకూడదు. ఈరోజు దేవుని భయము భక్తి లేకపోవడం బట్టే తమ తోటి వారికి చాలామంది దూషిస్తున్నారు.
తోటివాని తప్పిదాలు ఎత్తి మాట్లాడుతున్నారు, కానీ వారి తప్పులు కప్పుకుంటున్నారు. దేవుని ఎడల భయము భక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా తన తప్పిదాలు తను గ్రహించుకొని ఇతరులకు ఏ విధమైనటువంటి విమర్శించే స్థాయికి దిగజారిపోరు. ఇక్కడ ఆ దొంగ అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానిని బట్టి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఒక అద్భుతమైన మాట తెలియచేస్తున్నాడు ఆయన. మనకైతే మనం చేసినటువంటి బండిపోతు దొంగతనాన్ని బట్టి ఈ సిలువ మీద చంపబడడం అనేది కరెక్ట్ సరిపోయింది. మనం చేసినటువంటి పాపానికి తగిన ఫలము మనం పొందుతున్నాం. ఇది ఎవరు తప్పించలేరు. ఇది మనకు ఈ శిక్ష విధి కలగడం న్యాయమే. కానీ ఈ మధ్యన వెరలాడుతున్న యేసు ఏ తప్పిదమును చేయలేదు. అంటే ఏ తప్పు చేయని నిర్దోషి, పరిశుద్ధుడు, పవిత్రుడు అని యేసు ప్రభును ఈయన స్పష్టంగా తెలుసుకొని అది ఆయన వ్యక్తపరుస్తున్నాడు, లేక అది తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తికి దైవత్వం గురించి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి, ఆయన నిష్పక్షపాతి, ఆయన అందరి పట్ల ఔదార్యత కలిగిన వాడని తెలుసుకోవాలి. అది ఆయన గ్రహించి గుండెలో ఎక్కడో ఒక నిరీక్షణ తనకు కలిగింది. కాసేపట్లో నేను చచ్చిపోబోతున్నాను. యేసయ్య బోధలో ఆయన బోధించిన పరమసత్యం ఏమిటంటే, మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని. నిశ్చయంగా ఇప్పుడు చనిపోయిన తర్వాత దైవ రాజ్యము ప్రవేశించాలి, దైవ రాజ్యంలోనికి మనం వెళ్ళి చేరుకోవాలి. కనుక నేను ఆయనకి ప్రార్థన చేస్తాను, ఆయనకి అడుక్కుంటానని చెప్పి యేసు వైపు చూస్తూ, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమని చెప్పి ప్రార్థిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. నిజమే, యేసు ప్రభు రాజ్య స్థాపన చేస్తాడు. యేసయ్య రాజ్యము నీతిగల రాజ్యము, యేసయ్య రాజ్యము శాశ్వతమైన రాజ్యము, యేసయ్య రాజ్యము పరిశుద్ధమైన రాజ్యమని ఆ వేలాడుతున్నటువంటి దొంగ తెలుసుకుంటున్నాడే కానీ ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులకు మాత్రం ఈ ఇంగిత జ్ఞానము లేకపోవడం చాలా బాధకరమైన విషయం. ఆయన తను ఒప్పుకుంటూ అంటున్నాడు, నేనైతే చేసిన తప్పిదమునకు ఈ శిక్ష అనుభవిస్తున్నాను, కానీ యేసు నువ్వు నిశ్చయంగా నీ రాజ్యము స్థాపించబోతున్నావు. నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. చనిపోయిన వారందరి ఆత్మలు నీతో పాటు రాజ్యానికి రాబోతుంది, కనుక నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యములోనికి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవునికి బిడ్డలారా, చాలాసార్లు చాలామంది మనము విన్నపిస్తూ ఉంటాం. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అయ్యా మేమున్నామని కొంచెం జ్ఞాపకం చేసుకోండి, అయ్యా మీరు అధికారంలోనికి వస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. రాజకీయ నాయకులకి ఓటేసినటువంటి బిడ్డలు బ్రతుములాడుతూ ఉంటారు. ఈరోజు యేసు ప్రభువారు తన రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మారు మనసు పొంది తన ఎడల భయము భక్తి కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నా సహోదరి సహోదరుడా, యేసును నమ్ముతున్నావా? నువ్వు యేసును విశ్వసిస్తున్నావా? నీ చుట్టూ చాలామంది ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యం వారు రేపు త్రోసివేయబడతారు. కానీ ఎవరైతే దేవుని యొక్క నీతి రాజ్యం వెతుకుతూ ఆయన కొరకు జీవిస్తున్నారో, తన మహిమ కొరకు జీవించాలని సమర్పణ కలిగి ఉన్నారో, నిశ్చయంగా దేవుడు తన రాజ్యంలో, యేసయ్య తన రాజ్యంలో జ్ఞాపకము చేసుకున్నప్పుడు వారందరూ కూడా తండ్రి రాజ్యంలో ప్రవేశించే భాగ్యవంతులు కాగలరు. అయితే
యేసుప్రభు ఒక చక్కని మాట అంటున్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను. నేను ఒక అమూల్యమైన అద్భుతమైన మాటను యేసుప్రభు వారు ఆ దొంగ వైపు చూసి చెప్పడం జరిగింది. ఆ దొంగ నమ్మాడు, యేసుప్రభు వారు రాజ్యం స్థాపించేస్తాడు, యేసుప్రభు వారు రక్షకుడు అని, పరిశుద్ధుడు అని. అయితే యేసుప్రభు వెంటనే తనకు ఒక అవకాశం ఇచ్చారు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఎందుకంటే కొద్ది క్షణాల్లో యేసుప్రభు అయితే చనిపోబోతున్నాడు. కొద్ది క్షణాల్లో ఈ దొంగలు కూడాను కాళ్ళు నరకబడి వారు కూడా చావబోతున్నారు. అయితే యేసు ప్రభుతో పాటు పరదైసు అనేటటువంటి యొక్క మరి ఆత్మల ప్రపంచం ఉంది. ఏదైతే సిహోల్, అది ఆత్మలు నివసించే చోటు. భక్తులందరూ కూడా వెళ్ళి అక్కడ నివసిస్తారు. యేసు ప్రభువారు ఎప్పుడు నుంచో చనిపోయినటువంటి భక్త జనాంగానికి, యేసే గురించి తెలియని జనాంగానికి ఆ సిహోల్లోనికి లేక పరదైసులోనికి వెళ్ళి వారికి కూడాను బైబిల్ ఒక మాట ఉంది, చెరలో ఉన్న వారికి చెరగపోయి వారికి తన రాజ్యములోనికి కొనిపోతున్నాడని. యేసు ప్రభువారు తను ఆ పరదైసులోనికి వెళ్ళినప్పుడు తను ఒంటరిగా కాక తనకు తోడుగా ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి, ఒక వ్యక్తిని తోడుకుని వెళ్ళాలి. ఆ వ్యక్తి ఈ యొక్క నేరస్తుడయ్యాడు. ఆ నేరస్తుడు యేసు ప్రభుతో వెళ్ళి పరదైసులో యేసే గూర్చినటువంటి జనన మరణ పునరుత్థానము గూర్చిన వార్త అక్కడ ప్రకటించే బాధ్యత ప్రభు ఆయనకి అప్పగిస్తూ ఉన్నాడు. కనుక రండి, మనము ఏ క్షణములో, ఏ నిమిషంలో, ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు చాలాసార్లు తెలియదు. కానీ పశ్చాత్తాప్త హృదయముతో ప్రభును అంగీకరించి తన రాజ్యాన్వేషణము చేసి ప్రభు చెప్పినట్టుగా నీతిని రాజ్యమును వెతుకుతున్న వారే ఆ దైవ రాజ్యములో ప్రవేశించే భాగ్యవంతులు కాగలరు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలములో నీతిని రాజ్యమును వెతుకుతున్న వారికి నిశ్చయంగా మీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చే దేవుడవు తండ్రి. ఈరోజు నేరస్తులలో ఒకడు మిమ్మల్ని దూషించాడు, కానీ మరొకడు మిమ్మల్ని అంగీకరించాడు. తనకైతే మీ పరదేశులు ప్రవేశించే అర్హత భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఉదయకాలంలో ఎంతమంది అయితే మిమ్మల్ని ప్రార్థిస్తూ తన జీవితం సరిచేసుకుంటున్నారో, ప్రభువా మీ పట్ల విశ్వాసం కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారు, అట్టి ప్రతి ప్రియ బిడలకు దీవించి మీ కృపహస్తము ప్రతి బిడలపైన ఉంచి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.